నమస్తే నింగి నేల నాదే కార్యక్రమానికి స్వాగతం. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ని వెలికి తీసి దానిలో ప్రావీణ్యం సాధించినప్పుడే దానికి ఒక అర్థం వస్తుంది. అటువంటి ప్రతిభకు మెరుగులు దిద్దుతున్నారు రేవతి కృష్ణ గారు. అంతేకాదు కళాభిరుచి గల వారి కళలను సాకారం చేస్తున్నారు రేవతి కృష్ణ గారు. వారితో మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు. మరిన్ని విషయాలు భరతనాట్యం గురించి తెలుసుకుందాం. రేవతి గారు నమస్కారం. నమస్తే అండి. చాలా బాగున్నారు. లుకింగ్ బ్యూటిఫుల్ ఇన్ ద సారీ. అలానే మీ ఫోటో గ్యాలరీస్ చూస్తుంటే కూడా భరతనాట్యం ఫొటోస్ చాలా చాలా అందంగా ఉన్నాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. సో మీరు ఎక్కడ పుట్టారు? మీ స్టడీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నేను యాక్చువల్గా కేరళలో పుట్టానండి. బోర్న్ అండ్ బ్రాటప్ ఇన్ కేరళ. స్టడీస్ కూడా అక్కడే చేశాను. ఐ డిడ్ మై గ్రాడ్యుయేషన్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కేరళ యూనివర్సిటీలో చేశానండి. అండ్ పీజీ వచ్చేసి మాస్టర్ ఇన్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్లో చేశానండి. సో మా ఫ్యామిలీ కూడా అక్కడే ఉన్నారు. మా ఫాదర్ వచ్చేసి హీ యూస్ టు వర్క్ యాజ్ అన్ ఇంజనీర్ ఇన్ అబుదాబి. మమ్మీ వచ్చేసి హౌస్ వైఫ్ అండి. తర్వాత ఇన్లోస్ ఫ్యామిలీలో హస్బెండ్ వచ్చేసి హీఈస్ అన్ ఎంఎన్సీ ఎంప్లాయీ అండి, హెడ్ ఆఫ్ లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ అండి. ఓకే, దెన్ మాకు ఎదురు పిల్లలండి. సో ఎల్డర్ డాటర్ వచ్చేసి 3rd స్టాండర్డ్, యంగర్ డాటర్ వచ్చేసి 1st స్టాండర్డ్. మా ఫాదర్ ఇన్ లో హీ ఈస్ ద రిటైర్డ్ డెప్యూటీ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అత్తయ్య గారు వచ్చేసి హౌస్ వైఫ్ అండి. సో తెలుగు ఇంత బాగా ఎట్లా మాట్లాడుతున్నారు? కేరళలో పుట్టాను అనుకున్నారు? అవునండి, అదే పెళ్లి అయిపోయిన తర్వాత ఇంట్లో మీడియం ఆఫ్ కమ్యూనికేషన్ అంతా తెలుగులోనే ఉంటున్నారు. సో నాకు హస్బెండ్ కి కూడా స్టార్టింగ్ లో వీ యూస్ టు టాక్ ఇన్ ఇంగ్లీష్ యాక్చువల్లీ. అండ్ నేను అత్తయ్య గారు స్టార్టింగ్ లో కూడా వీ యూస్ టు టాక్ ఇన్ హిందీ. Yeah, she knows Hindi very well. So we used to talk in Hindi, but after some time this is not the correct way of communication ani oka alojana ochindi. So I started trying. Enta mistake ochina they supported me. Every mistake they used to correct me. So alage maatladutu we used to talk in Telugu. And it have become permanent way of communication. బాగుంది. సో మీకు ఎంత మనసు పట్టింది బాగా తెలుగు మాట్లాడగలగడానికి, ఈ కల్చర్కి అడ్జస్ట్ అవ్వడానికి? నాకు ఒక వన్ ఇయర్ లేదు, 6 monthsలోనే వచ్చేసింది తెలుగు. కల్చర్ కూడా చాలా ఫాస్ట్గానే అడ్జస్ట్ అయిందండి. జస్ట్ బికాస్ ఐ లైక్ టు ఎక్స్ప్లోర్ డిఫరెంట్ కల్చర్స్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఈ కల్చర్ చాలా డిఫరెంట్గా ఉంటుందండి. వెన్ ఇట్ కమ్స్ టు కేరళ ఆ కల్చర్ వేరేగా ఉంటుంది. ఇక్కడంటే చాలా వేరియేషన్స్ నాకు కనిపించింది ఇన్ టర్మ్స్ ఆఫ్ పూజ కానీ, ద వే దే డూ ద పూజాస్, ద వే ద డ్రెస్సింగ్ స్టైల్స్ కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ కేరళ. సో ఐ లైక్డ్ ఇట్ వెరీ మచ్ అండ్ స్టార్టెడ్ పికింగ్ అప్ ద కల్చర్. అండ్ మా అత్తయ్య గారు కూడా చాలా సపోర్ట్గా చేశానండి. ప్రతి దాంట్లో కూడా అలాగే చేయాలి ఇలాగే చేయాలి అని. సో ఇట్ హాస్ బికమ్ ఏ హ్యాబిట్. సో ఆ హ్యాబిట్కి నేను అలవాటు అయిపోయింది. సో నా కల్చర్ అలాగే మెయింటైన్ చేస్తూ ఉంటున్నాను. రెండింటినీ బ్యాలెన్స్ చేస్తున్నాను. వెన్ ఇట్ కమ్స్ టు ద కేరళ ఫెస్టివల్, అక్కడ అయితే విల్ బి గోయింగ్, ఫ్యామిలీ వైజ్ విల్ బి సెలబ్రేటింగ్. ఓణం అయినా సరే, విషు, ఎవ్రీథింగ్ విల్ బి సెలబ్రేటింగ్. వెన్ ఇట్ కమ్స్ టు హియర్, ఇక్కడ కూడా ఫ్యామిలీ అందరూ వస్తారు. విల్ బి సెలబ్రేటింగ్ అలాంగ్ విత్ ద ఫ్యామిలీ. అలాగే హ్యాపీగా అన్ని చేస్తూ ఉంటాం. కల్చర్ ఏది బాగా అనిపించింది? పూజా విధానం చాలా బాగుంటుందండి. ప్రతి పూజ కూడా దానికి ఒక విధానం ఉంటది, ఎలాగ చేయాలి, ఏం చేయాలి అని చాలా బాగుంటది. సో ఐ లైక్ ఇట్ వెరీ మచ్ ద వే దే డూ ద పూజాస్. అండ్ ఈవెన్ డ్రెస్సింగ్ స్టైల్స్ కూడా చాలా బాగా తయారవుతుంది ఇక్కడ. అక్కడ వెన్ ఇట్ కమ్స్ టు కేరళ వి డ్రెస్ వెరీ సింపుల్ అనమాట. జస్ట్ ఒక చైన్, జస్ట్ ఒక ఇయర్ రింగ్స్, ఒక స్టిక్కర్, బొట్టు, అంతే. ఇక్కడ అలా కాదు. ద సారీ, ద బ్లౌజ్, ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ అట్రాక్టివ్. సో ఐ లైక్ ఇట్ వెరీ మచ్. ఓకే, చిన్నప్పటి నుంచి డాన్స్ మీద ఇంట్రెస్ట్ ఉందా? ఏ విధంగా వచ్చారు డాన్స్ ఫీల్డ్ లోకి? మీకు ఎవరు ఇన్స్పిరేషన్? చిన్నప్పటి నుంచి ఉందండి. నాకు ఇన్స్పిరేషన్ అని కాదు, నాకు చిన్నప్పటి నుంచి డాన్స్లో ఒక ఇంట్రెస్ట్ ఉంది. ప్రతి ఒక్క పాటకి స్టెప్ వేసేదాన్ని. అయినా కూడా ట్రెడిషనల్ సాంగ్స్కి నాకు చాలా ఇష్టం. ట్రెడిషనల్ సాంగ్స్కి డాన్స్ చేయడం అంటే చాలా ఇష్టం. సో ఆ టైంలో మా ఇంటి పక్కనే జయ కేరళ స్కూల్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అని ఒక ఫౌండేషన్ పెట్టారు. ఇట్స్ ఫౌండేషన్ యాక్చువల్ మెమోరియల్ లేట్ త్రిపుణిత్ర అరవిందాక్ష మేనోన్ మెమోరియల్. యాక్చువల్లీ హీఈస్ ఎ బాలే ఆర్టిస్ట్. Late he's no more now. He's a ballet artist. He is the one who introduced ballet ante dance drama introduced in Kerala. Aa concept తీసుకొచ్చే అతనే ballet అనే ఒక కాన్సెప్ట్. సో వాళ్ళ గ్రాండ్ డాటర్
షీఈస్ ఎ బ్రిలియంట్ డాన్సర్, బ్రిలియంట్ కొరియోగ్రఫర్, శ్రీమతి శాలు మేనోన్. షీ ఈజ్ మై గురు. అండ్ తను వచ్చేసి షీఈస్ ఎ డిజైపుల్ ఆఫ్ డాక్టర్ పద్మా సుబ్రహ్మణ్యం అనమాట. So we have the luck, we used to have the workshops with her, Dr. Padma Subramaniam. She is the one who introduced Karanas. Meeku telusa ani naaku teliyadu. She is the one who introduced Karanas. Ante when we go to temples, ancient temples, we can see the sculptures, temple sculptures we can see. So our temple sculptures teeskochi, she proposed the Karanas in Bharatanatyam. That is 108 Karanas, and for that she got Padma Bhushan. Avida daggare na guru nerchukundi. We are fortunate to get the classes from Padma Subramaniam also. We used to have workshops, abhinayam elaga, eye movements elaga. So prati okati tanu vachi workshops lo nerpinchevallu. So I'm fortunate enough to get the classes from her. ఐ మూమెంట్స్ చాలా ఇంపార్టెంట్ కదా. యా, వెరీ ఇంపార్టెంట్. ఏదో హస్త తదో దృష్టి అని కదా, ఎక్కడ హ్యాండ్ వెళ్తుందో అక్కడ మన దృష్టి వెళ్ళాలి. ఒక ఐ మూమెంట్ మాకు చేసి చూపిస్తారా? యా, ష్యూర్, ప్లీజ్. మాకు అభినయాస్ ఉంటుందండి భరతనాట్యంలో, నవరస అంటారు దానికి. సో ఫస్ట్ నవరసం వచ్చేసి శృంగారం. శృంగారం వచ్చేసి దిస్ ఇస్ అ శృంగార. ఓకే. సో ఇంకా ఇట్లా 9 ఉన్నాయి. 9 ఉంటాయి. ఓకే. ఓకే. రౌద్రం ఉంటుంది, మీన్స్ యాంగర్. దిస్ ఇస్ రౌద్రం. కరుణం ఉంటుంది. కరుణం అంటే కైండ్నెస్, షోయింగ్ ద కైండ్నెస్. ఓకే, బాగుంది. సో 9 ఉంటాయి. 9 ఉంటాయి అందులో. ఇప్పుడు మనం 3 ఓకే. సో మీరు నేర్చుకున్నది భరతనాట్యం. ఇంకా ఎటువంటి ఫార్మ్స్ ఆఫ్ డాన్స్? ఓన్లీ భరతనాట్యం నేర్చుకున్నారా? ఇంకా ఎక్స్క్లూజివ్ గానే భరతనాట్యం అండి మనకి. నేను నేర్చుకున్నది కళాక్షేత్ర స్టైల్ ఆఫ్ భరతనాట్యం. యాక్చువల్ గా భరతనాట్యంలో వచ్చేసి 4 స్టైల్స్ ఉంటుంది. సో పాండనల్లూరు, మేళత్తూర్, వాడవూర్, కళాక్షేత్ర. సో దీంట్లో కళాక్షేత్ర నేర్చుకున్నానండి. నేను ఇప్పుడు నేర్పిస్తుంది కూడా కళాక్షేత్ర స్టైల్ ఆఫ్ భరతనాట్యమే. దీస్ 4 ఆర్ ఎంటైర్లీ డిఫరెంట్. ఓకే. సో మీరు ఎన్ని ఇయర్స్ నేర్చుకున్నారు? ఆ తర్వాత ఎప్పుడు అకాడమీ స్టార్ట్ చేశారు? మీ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది అసలు? నేను 10+ ఇయర్స్ నాకు ఎక్స్పీరియన్స్ ఉందండి ఈ ఫీల్డ్లో. అంటే ఐ స్టార్టెడ్ లెర్నింగ్ డాన్స్ when I am 5 years old. 5 yearsలో స్టార్ట్ చేశాను. తర్వాత ఇంకా అలాగే కంటిన్యూ సేమ్ జే కేరళ స్కూల్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అక్కడే కంటిన్యూ అయ్యాను టిల్ మై గ్రాడ్యుయేషన్. ఇక్కడ పెళ్ళి అయి వచ్చి I used to work in Chennai. So I used to work as an HR in Chennai. So పెళ్ళి అయి పిల్లలు వచ్చారు. So I thought like giving my full attention to my kids. వీళ్ళు ఇప్పుడు పెద్ద అయిపోయారు పిల్లలు. They are able to do their own things. So why sitting empty? నా ప్యాషన్ అన్నది డాన్స్. ఈవెన్ ఇఫ్ ఐ డూ ద జాబ్ ఆల్సో నాకు అంత సాటిస్ఫాక్షన్ లేదు. ఐ డిడెంట్ ఫైండ్ ఎనీ సాటిస్ఫాక్షన్. సో ఐ థాట్ వై నాట్ డాన్స్? నా ప్యాషన్ అన్నది డాన్స్. ఇక్కడ వచ్చి నేను 2023లో స్టార్ట్ చేశానండి. తృతీయ డాన్స్ స్టూడియో మా అకాడమీ పేరు. సో ఇట్స్ బీన్ 1.5 year డాన్స్ జర్నీ. మాకు 25 to 30 స్టూడెంట్స్ ఉన్నారు. సో దే ఆర్ ఆల్ వెరీ టాలెంటెడ్. ఈవెన్ మల్టీ టాలెంటెడ్ పిల్లలు కూడా ఉన్నారండి. సో ఛాలెంజెస్ అన్నది ఏం లేదు. దే లిసన్ టు మీ, వాట్ ఎవర్ ఐ సే దే లిసన్ టు మీ. దే హ్యావ్ వెరీ గుడ్ లిసనింగ్ స్కిల్స్. లిసనింగ్ స్కిల్స్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి డాన్స్లో. చెప్పింది వినాలి, అలాగే చెయ్యాలి, ప్రాక్టీస్ చేయాలి. సో వాట్ ఎవర్ ఐ సే దే డూ దట్. సో ఐఎమ్ వెరీ ఫార్చునేట్ టు గెట్ దీస్ టాలెంటెడ్ స్టూడెంట్స్. అకాడమీ స్టార్ట్ ఎందుకు చేయాలనిపించింది? అంటే అది కొంచెం ఛాలెంజెస్ ఎక్కువ ఉంటాయి, ఇంకొంచెం ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కదా. ఇట్స్ నాట్ లైక్ టేకింగ్ ఏ గ్రాడ్యుయేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆర్ టేకింగ్ ద స్టూడెంట్స్ టు ద ఎగ్జామ్స్ అండ్ ఆల్. అది నాకు అలాంటి ఒక ప్రొసీజర్ లేదండి. ఇట్స్ ఎ లెర్నింగ్ ప్రాసెస్. ఇట్స్ ఎ కంటిన్యూస్ లెర్నింగ్ ప్రాసెస్. వస్తారు పిల్లలు నా దగ్గరకు వస్తారు. ఫ్రమ్ ద వెరీ బేసిక్స్ ఐ టీచ్ దమ్. బేసిక్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఫౌండేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్. జస్ట్ బికాస్ ఐ గాట్ ద వెరీ రైట్ ఫౌండేషన్ ఫ్రమ్ మై గురు, ఐఎమ్ ఏబుల్ టు షేర్ మై నాలెడ్జ్ టు మై స్టూడెంట్స్. సో ఐ వాంట్ ద సేమ్ థింగ్. ఐల్ మేక్ దమ్ డూ ద వార్మప్ ఎక్సర్సైజెస్ అండ్ ద బాడీ పోస్చర్స్. సో బిగినింగ్లో ఇలాగే ఉంటుందండి. తర్వాత when I am confident that they are able to do the basics, I'll be starting
I'll be starting the basics to the kids, చిన్న పిల్లలకి. జస్ట్ బికాజ్ ఏంటంటే మన చెప్పింది వాళ్ళకి అర్థం అవ్వాలి. ఎందుకంటే నా స్టైల్ వచ్చేసి కళాక్షేత్ర స్టైల్ నేను చెప్పాను కదా. సో ఐ డోంట్ వాంట్ ఇట్ టు గెట్ కన్ఫ్యూజ్డ్ విత్ ఇన్ ద కిడ్స్. ఇప్పుడు వేరే టీచర్స్ వచ్చారనుకో, దే మైట్ హ్యావ్ లెర్న్ ఫ్రమ్ సమ్ అదర్ స్టైల్స్ ఆఫ్ భరతనాట్యం. సో ఐ వాంట్ దిస్ కళాక్షేత్ర స్టైల్ టు బి కంటిన్యూడ్. సో అందుకే నేను ఇంక ఇన్స్ట్రక్టర్స్ని ఎవరు పెట్టుకోలేదు. ఐ వాంట్ టు టీచ్ దమ్. నేనే అన్ని చూస్తున్నాను, నేనే అన్ని నేర్పిస్తున్నాను. అంటే నాకు ఎంత నాలెడ్జ్ ఉందో ఆ మ్యాక్సిమం నాలెడ్జ్ నా పిల్లలకి ఇవ్వాలి. ఒకటే చెప్తానండి, ఎవరైనా స్టూడెంట్స్ ఏదైనా గురువు దగ్గరికి వెళ్తే బీ కన్సిస్టెంట్. అక్కడే నేర్చుకో, అక్కడే వెళ్ళి ఇక్కడే వెళ్ళి చేంజ్ అయ్యి అలాగే చేయొద్దు. ఎక్కడైనా డాన్స్ నేర్చుకోవాలంటే ఆ గురువు దగ్గరే కన్సిస్టెంట్గా ఉండండి. వాళ్ళకి ఎంత మ్యాక్సిమం నాలెడ్జ్ ఉంటుందో ట్రై టు ఎక్స్ట్రాక్ట్ దట్ నాలెడ్జ్ ఫ్రమ్ దమ్ సో దట్ దే విల్ మాస్టర్ ఇన్ దట్. అదొకటే. సో మీ పిల్లలు కూడా నేర్చుకుంటున్నారా? మీకు 2 పిల్లలు అని చెప్పారు. ఆబ్వియస్లీ అండి, నా దగ్గర నేర్చుకున్నారు, చిన్నప్పటి నుంచి నేర్చుకున్నారండి, 2 నేర్చుకున్నారు. సో భరతనాట్యమే ఎందుకు ఇష్టం అంటే ఏం చెప్తారు? నేను చిన్నప్పుడు శోభన పర్ఫార్మెన్సెస్ చాలా చూసేదాన్ని. శోభన అంటే నాకు చాలా ఇష్టం అండి, యాక్ట్రెస్ శోభన. అండ్ ఐఎమ్ ఫార్చునేట్ ఇనఫ్ టు మీట్ హర్ ఇన్ పర్సన్. అండ్ తనతో కొంచెం టైం కూడా స్పెండ్ చేశాను, ఎందుకంటే అక్కడ ఒక టెంపుల్లో పర్ఫార్మెన్స్కి వచ్చింది తను. సో ఆ టైంలో వెళ్ళి కలిసాను, మాట్లాడాను. సో వీ షేర్డ్ అవర్ థాట్స్ ఈచ్ అదర్. సో చిన్నప్పటి నుంచి తను పర్ఫార్మెన్స్ చాలా చూసేదాన్ని. తను భరతనాట్యం డాన్సర్ అనమాట. సో ఐ గాట్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ హర్. అండ్ ఈవెన్ పద్మా సుబ్రహ్మణ్యం, అలాగే మనకి చాలా డాన్సెస్ ఉన్నాయి భరతనాట్యంలో. సో ఐ యూస్ టు వాచ్ కంటిన్యూస్లీ. ఈవెన్ ఇఫ్ యూ కమ్ టు మై హోమ్ 24, if you say like 24 hours you sit there and watch Bharatanatyam, I'll do that. Even Bharatanatyam annadi naaku oka stress relief andi. When I get demotivated or like that, I'll be sitting, I'll put a Tillana in my TV, I'll just watch. That's a stress relief for me. సో మీరు పెర్ఫార్మెన్సెస్ ఇస్తున్నారా? లైక్ మీరు అకాడమీ ఉంది, సో ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? నేను ఇప్పటికొచ్చి రీసెంట్గా కేరళలో గురువాయూర్ శ్రీకృష్ణ టెంపుల్లో చేశానండి. రీసెంట్గా చేసే పర్ఫార్మెన్స్ అది. ఇంకా స్కూల్ టైంలో, కాలేజ్ టైంకి వచ్చేసి చాలా మ్యాక్సిమం పర్ఫార్మెన్స్ ఇచ్చేదాన్ని, స్టేట్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్ అలాగా. మాకు అక్కడ కేరళలో కలోత్సవం అన్నది చాలా క్రేజ్ అనమాట అందరికి. భరతనాట్యం, కూచిపూడి, మోహిని ఆటం, కథകളി ఇలాగే జరుగుతూ ఉంటది. కలోత్సవం అన్నది ఒక 5 days ప్రోగ్రామ్ అక్కడ. సో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ యూ గెట్ ద గ్రేస్ మార్క్స్, యూ గెట్ ద మ్యాక్సిమం గ్రేస్ మార్క్స్. దానికోసం చాలా కాంపిటీషన్ ఎక్కువ. సో ఆ టైంలో చాలా పర్ఫార్మెన్స్ ఇచ్చేదాన్ని. తర్వాత జాబ్, ఎడ్యుకేషన్ వచ్చేసి నా ఫోకస్ దీని మీద పెట్టుకున్నాను కాబట్టి ఎక్కువ పర్ఫార్మెన్స్ మీద ఫోకస్ పెట్టుకోలేదు. కానీ పెళ్ళి అయిపోయిన తర్వాత రీసెంట్గా చేశాను, పెళ్ళి అయిపోయిన తర్వాత చేశాను గురువాయూర్లో. సో దట్ విల్ బి ఎ వెరీ మెమరబుల్ పర్ఫార్మెన్స్ ఫర్ మీ. ఓకే, ఎన్ని పెర్ఫార్మెన్సెస్ ఇచ్చుంటారు ఇప్పటికి? ఒక 100 పైన ఇచ్చాను. ఐ కవర్డ్ 80% ఆఫ్ ద టెంపుల్స్, కేరళ టెంపుల్స్. టెంపుల్స్ లో పర్ఫార్మెన్స్ ఇవ్వడం అన్నది నాకు చాలా ఇష్టం అండి. ఎందుకంటే దేవుడి దగ్గర చేయడం అన్నది చాలా ఇష్టం. విల్ గెట్ కనెక్టెడ్ టు గాడ్. అది లక్కీ ఇనఫ్ నిజంగానే. సో భరతనాట్యం అనగానే ఇంతక మీరు 5 మూమెంట్స్ చేశారు, అట్లా ఇంకా ఏవేవి ఉంటాయి కూర్చుని చేయగలిగేవి? లైక్ మా కోసం కూర్చుని చేయగలిగే అభినయం ఒకటే అండి. అభినయంలో 5 మూమెంట్స్ వస్తుంది ఆటోమేటికల్లీ. ఇంకా ఇంకేముంటాయి? అభినయ, బాడీ పోస్చర్స్ ఒకటి చెప్పాను. ఇది అన్నది నాట్యారంభ స్థానం. దిస్ ఈస్ ద బేసిక్ పోజ్ ఇన్ భరతనాట్యం. So this is a very challenging pose for students అనమాట. Keeping both the hands like this for continuous 10 minutes అన్నది ఒక ఛాలెంజింగ్ టాస్క్. సో ఏం చేస్తానంటే బేసిక్స్ లో నుంచి వాళ్ళకి ఈ పోజ్ నేను అలవాటు చేస్తాను. సో ఇలాగే చేసి వాళ్ళు చేస్తారు. సో దట్ విల్ బికమ్ ఏ హ్యాబిట్. పిల్లలు చెప్తారు స్టార్టింగ్ లో నా చెయ్యి, హ్యాండ్ నొప్పి టీచర్, 1 week ఫుల్ నొప్పి వచ్చింది నాకు. ఇట్స్ ఓకే, యూ ప్రాక్టీస్. తర్వాత ప్రాక్టీస్ చేసి నాకే వచ్చి చెప్తారు, ఐఎమ్ ఏబుల్ టు బేర్ ద పెయిన్ టీచర్, నౌ ఐఎమ్ డూయింగ్ ఇట్. సో అలాగే చాలా మంది పిల్లలు చెప్తూ ఉంటారు. ఈవెన్ స్టార్టింగ్ లో కూడా వీ హ్యావ్ ద బాడీ పోస్చర్స్. సమం, అరమండి, ముഴുమండి. అరమండి మీన్స్ హాఫ్ సిట్టింగ్ పొజిషన్. That's the basic sitting position in any art form, whether it is Bharatanatyam or Kuchipudi or Mohiniyattam. That's a basic pose in dance. So aramandi కూర్చోవడం అన్నది it's another challenging thing for the students. They'll sit, their legs will pain. That pain అన్నది ఒక 1 week ఉంటుందండి, అంటే బిగినర్స్కి అయితే.
సో దేర్ పేరెంట్స్ వచ్చేసి చెప్తారు పిల్లలకి కాలు నొప్పి అండి అని చెప్తూ ఉంటారు. మిస్టేక్ ఏం చేస్తారంటే 2 classes వస్తారు, కాలు నొప్పి వచ్చిందని చెప్పేసి చాలా మంది పిల్లలు మానేస్తారు. అది కామన్ గా జరిగే మిస్టేక్. అది దే షుడెంట్ డూ దాట్. They keep on practice, bear the pain, no problem. If you have to learn, you have to face the challenges, right? అలాగే చెప్తాను. సో మీకు పెర్ఫామ్ చేసేటప్పుడు ఛాలెంజింగ్ గా అనిపించే మూవ్స్ ఏంటి, లైక్ మీకు హార్డెస్ట్ పెర్ఫార్మెన్స్ ఏంటి ఇప్పటిదాకా మీరు చేసింది? హార్డెస్ట్ పర్ఫార్మెన్స్ వచ్చేసి వర్ణం. భరతనాట్యంలో వర్ణం అన్నది చాలా ఛాలెంజింగ్ అండి. వర్ణం వచ్చేసి 10 minutes. అది దానికి అభినయం ఉంటుంది, జది ఉంటుంది, ఎక్కువ స్టెప్స్ వేయాల్సిన వస్తుంది. సో ద స్టామినా ఉంటేనే ఎవరైనా వర్ణం చేయగలుగుతారు. సో దట్స్ అ వెరీ ఛాలెంజింగ్ థింగ్. యూ కీప్ ఆన్ ప్రాక్టీసింగ్. ఎంత ప్రాక్టీస్ చేసినా అది పర్ఫెక్షన్ రావాలంటే చాలా కష్టం. సో యూ హ్యావ్ టు కీప్ ప్రాక్టీసింగ్. సో వర్ణం చేస్తున్నప్పుడు చాలా స్టామినా ఉండాలి. ద 10 minutes ఫ్రమ్ ద స్టార్టింగ్ టు ద ఎండింగ్ ఆ సేమ్ ఎనర్జీ మెయింటైన్ చేయాలంటే ఇట్స్ అ ఛాలెంజింగ్ టాస్క్ ఫర్ ద డాన్సర్స్. When it comes to the Tillana or some other things, it's very easy. Just because we have the position, standing position ostundi, we get the time to relax even in the dance also. Okay. Varnam vachesi alaga kaadu. From the starting to ending, you have to be in the same position, in the same aramandi posture. You keep on doing, whether it is abhinaya or the jadi. So it's a challenging thing for every dancers doing the Varnam. సో మ్యాక్సిమం అంటే ఇప్పుడు పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు మ్యాక్సిమం మీరు ఇప్పటిదాకా ఎన్ని అవర్స్ డాన్స్ చేశారు? లైక్ 1 hour 2 hours అలా ఉంటుంది కదా పర్ఫార్మెన్స్, అట్లా ఇప్పుడు 2 hours చేశానండి. 2 hours చేసే పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి. వీ హ్యావ్ ద ప్రొడక్షన్స్. జయ కేరళ స్కూల్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ వచ్చేసి దే హ్యావ్ too many productions ఉన్నాయి. ఎపికల్ స్టోరీస్, మిథాలజికల్ స్టోరీస్, రామాయణ, మహాభారత, అలాగే చాలా స్టోరీస్ వాళ్ళు తీసుకొచ్చి భరతనాట్యంలో ప్రొడక్షన్స్ చేస్తూ ఉంటారు. సో వీ డిడ్ రామాయణ వన్ టైం. సో ఇట్ వాస్ లైక్ ఆల్మోస్ట్ 2 hours పర్ఫార్మెన్స్. అది క్యారెక్టర్స్ మారుస్తూనే ఉంటుంది. సో ఇట్ వాస్ ఎ ఛాలెంజింగ్ థింగ్, బట్ అట్ ద సేమ్ టైమ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఆల్సో. గెటింగ్ ఇన్ టు డిఫరెంట్ క్యారెక్టర్స్ ఇస్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. నైస్. సో త్రూ అవుట్ ద పర్ఫార్మెన్స్ మీరు ఆ ఎనర్జీ, ఆ స్టామినా ఎలా మెయింటైన్ చేసుకోగలుగుతారు వాళ్ళందరికీ చూసే వాళ్ళకి? అలాగే టిప్ ఏం కాదండి. వెన్ ఇట్ కమ్స్ టు దీస్ సార్ట్ ఆఫ్ థింగ్స్ వీ చేంజ్ ద క్యారెక్టర్స్. వీ హ్యావ్ ద టైమ్ టు గో అండ్ రెస్ట్. ఇట్స్ నాట్ ఎ కంటిన్యూస్ థింగ్. వీ హ్యావ్ ద టైమ్ టు గో అండ్ రెస్ట్ అండ్ కమ్ బ్యాక్ అండ్ డూ ద సేమ్ థింగ్. సో స్టార్టింగ్లోనే ఫుల్ స్టామినా పెట్టుకోవాలంటే ఎండింగ్ వచ్చేసి ఫుల్ పడిపోతుందండి. సో స్టార్టింగ్ లో మెల్లమెల్లగా స్టామినా పెట్టి చేస్తే ఎండింగ్ వచ్చేసి ఫుల్ ఆన్ యూ విల్ బి డూయింగ్. ఓకే, మీకు చాలా ఇష్టమైన పెర్ఫార్మెన్స్ ఏది? లైక్ మీలోనే మీరు దాన్ని ఏమంటారు చూసుకుంటే గనక ఏది బాగా నచ్చింది మీకు? ఐ లైక్ డూయింగ్ తిల్లానాస్ అండి, టు బి వెరీ ఫ్రాంక్. బాలమురళీకృష్ణ తిల్లానాస్ చాలా ఉన్నాయి. సో ఐ లైక్ డూయింగ్ ద తిల్లానాస్. ఐ ఎంజాయ్ డూయింగ్ ద తిల్లానాస్. ఈవెన్ ఇన్ మై ఫ్రీ టైమ్ I used to listen to the Tillana songs అండి. సో మీ అకాడమీలో కంప్లీట్ అయితే సర్టిఫికేట్స్ ఇస్తూ ఉంటారా? అది ఏ విధంగా ఉంటుంటుంది ప్రాసెస్ మీ అకాడమీ? ఆబ్వియస్లీ అండి, విల్ బి గివింగ్ సర్టిఫికేట్స్ ఇస్తాము. అది వచ్చేసి బేసిక్స్ ఫౌండేషన్ ఫుల్ కంప్లీట్ అయ్యి అరంగేట్రంకి కొన్ని ఐటమ్స్ మేము నేర్పిస్తాము. అది వచ్చేసి 7 items ఉంటుందండి. సో ఆ 7 items కూడా పూర్తి అయ్యాక వెన్ దే ఆర్ ఏబుల్ టు డూ దేర్ సోలో పర్ఫార్మెన్స్ ఆన్ ద స్టేజ్ విల్ బి డూయింగ్ ద అరంగేట్రం, రంగప్రవేశం, ద ఫస్ట్ డెబ్యూ పర్ఫార్మెన్స్ అనమాట. సో విల్ బి గివింగ్ ద సర్టిఫికెట్స్ ఫర్ ఎవ్రీ స్టూడెంట్స్. ఈ కాలంలో ఇంట్రెస్ట్ అన్నది కొంచెం తగ్గుతుంది వెన్ ఇట్ కమ్స్ టు ద భరతనాట్యం ఆర్ ఎనీథింగ్. కూచిపూడి అన్నది వాళ్ళకి ఫాస్ట్ బీట్ కావాలి. వెన్ ఇట్ కమ్స్ టు ద స్టూడెంట్స్ ఇది స్లో ప్రాసెస్ అనమాట. క్లాసికల్ డాన్స్ అన్నది స్లో ప్రాసెస్, స్లోగా నేర్చుకోవాలి. బీట్ అన్నది స్లోగా ఉంటుంది. మిథాలజికల్ స్టోరీస్ చేయాల్సిన వస్తుంది. సో ఇప్పుడు ఫాస్ట్ బీట్ కావాలి స్టూడెంట్స్కి. సో ఆ ఇంట్రెస్ట్ అనేది కొంచెం తగ్గుతుంది. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు నేను అదే అడుగుదాం అనుకున్నా. మీరు చెప్పారు లైక్ ఇప్పుడు ఫాస్ట్ డాన్సెస్ కి వాటికి బాగా ఇష్టపడుతూ ఉంటారు, బట్ స్లో ఫార్మ్ ఆఫ్ డాన్సెస్ లైక్ ఈ ఆర్ట్ ఫార్మ్ ఆఫ్ డాన్సెస్ కి కొంచెం తగ్గడం చూస్తున్నాం ఈ మధ్య కాలంలో. అది తప్పని కాదు, ఫాస్ట్ డాన్స్ చేయడం తప్పని కాదు. అది ఏ డాన్స్ కి వాళ్ళకి యూనిక్నెస్ ఉంటుంది. కానీ ఇంట్రెస్ట్ వచ్చేసి కొంచెం అటువైపు వెళ్ళిపోతుందని ఒక చిన్న
ఇది. సో స్లో బీట్ కదా భరతనాట్యం వచ్చేసి, క్లాసికల్ ఫార్మ్స్ వచ్చేసి స్లో బీట్. ఇప్పుడు అకాడమీనే కాదు, మీరు హౌ డు యూ బ్యాలెన్స్? మీ ఇంట్లో పిల్లలు ఉన్నారు, సో వాళ్ళని చూసుకోవాలి అండ్ అకాడమీకి వెళ్ళాలి, సో హౌ డు యూ బ్యాలెన్స్ ఎవ్రీథింగ్? ఛాలెంజింగ్ అన్నది ఏమి ఉండదు, ఫ్రీగానే చేస్తున్నాను. మా ఫ్యామిలీ వచ్చేసి మంచి సపోర్ట్. దే ఈవెన్ టేక్ ద ఇనిషియేషన్, ఈవెన్ ఇఫ్ ఐ డోంట్ టేక్ ద ఇనిషియేషన్ అంటూ వాళ్ళే వచ్చేసి దే విల్ టేక్ ద ఇనిషియేషన్, ఇది చెయ్యమ్మా అది చెయ్యమ్మా, ఇఫ్ యూ డూ దట్ ఇట్ విల్ బి గుడ్ అని వాళ్ళే నాకు చెప్తూ ఉంటారు. సో విత్ దేర్ సపోర్ట్ అనేది టు ద పీక్ అని చెప్పొచ్చు. నా ఫ్యామిలీలో మా హస్బెండ్ అయినా ప్రతి ఒక్క విషయంలో సపోర్ట్ చేస్తానండి. సో ఆ సపోర్ట్తో నాకు అంత స్ట్రెస్ అన్నది జీరో. నాకు వచ్చేసి కాముగా పిల్లలు వస్తారు, పిల్లల్ని తయారు చేస్తారు, విల్ గో డౌన్, క్లాసెస్ అవుతుంది, స్లోగా వస్తాము, అలాగే జరుగుతూ ఉంటుంది. ఏదైనా నచ్చుకుంటే దాంట్లో మాస్టర్ చేయాలి, దాంట్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాళ్ళు మాస్టర్ చేయాలి అని కోరిక. సో ఇప్పుడు వచ్చి భరతనాట్యమే చేస్తున్నాను. ఇప్పుడు మీరు ఏదైనా సోషల్ వర్క్ చేస్తున్నారా? చాలా మంది ఉంటారు పెళ్ళి అయిపోయి వాళ్ళకి ఆ ప్యాషన్ ఉంది, దే హ్యావ్ ద టాలెంట్ ఆల్సో టు డాన్స్, బట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు కమ్ ఫార్వర్డ్. సో ఐ హ్యావ్ దట్, నాకు ఆ కోరిక ఉంది, వాళ్ళనే ముందుకి తీసుకొచ్చి వాళ్ళకి రిక్రూట్ చేసి వాళ్ళకి టీచర్స్గా రిక్రూట్ చేద్దామని నాకు ఒక థాట్ ఉంది, నాకు కోరిక ఉంది. మీలాగే లైక్ మీరు హెచ్ఆర్ గా చేశారు, బట్ మీరు దాన్ని వదిలి మీ ప్యాషన్ వైపు. అదే నేను అదే చెప్తానండి, మీకు ఎక్కడ ప్యాషన్ ఉంది అది పట్టుకోండి. ఎందుకు మీకు ఇష్టం లేకుండా ఒక జాబ్ చేయడం ఎందుకు? వెన్ యూ హ్యావ్ ఏ వెరీ గుడ్ ప్యాషన్ ఆన్ సంథింగ్ ఎల్స్, why you have to do the job, why you have to get dissatisfied on something which you don't like? ప్యాషన్ ఉంటే అదే తీసుకోండి, కంటిన్యూ చేయండి, ఒక స్టెప్ ముందు పెట్టండి. ఇఫ్ యూ పుట్ ఎ స్టెప్ ఫార్వర్డ్ దెన్ యూ విల్ గెట్ టు నో వెదర్ యూ ఆర్ ఏబుల్ టు డూ ఆర్ నాట్. అదే చెప్తాను అందరికీ, మీరు ఒక స్టెప్ ఫార్వర్డ్ పెట్టండి, మీరు ట్రై చేయండి, యూ విల్ గెట్ టు నో. సో ఈ విమెన్ ఎంపవర్మెంట్ మీద మీ టేక్ ఏంటి? విమెన్ ఎంపవర్మెంట్ ఇదే చెప్తున్నాను, ఎప్పుడు అందరికీ ఇదే చెప్తూ ఉంటాను. రండి, వెన్ యూ హ్యావ్ సంథింగ్, వెన్ యూ హ్యావ్ ద ప్యాషన్, డ్యాన్స్ మాత్రం కాదు, ఇఫ్ యూ హ్యావ్ ద ప్యాషన్ ఆన్ మ్యూజిక్, ఇఫ్ యూ హ్యావ్ ద ప్యాషన్ ఆన్ ప్లేయింగ్ ఏ గిటార్ ఆల్సో, యూ కెన్ టేక్ ఇట్ యాజ్ యువర్ ప్రొఫెషన్. తప్పేముంది? మీకు ప్యాషన్ ఉంటే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే, యూ ఆర్ డెఫినెట్లీ యూ విల్ మాస్టర్ ఇన్ దట్. సో ప్యాషన్ ఉంటే అది తీసుకోండి, ముందుకి రండి. వై సిట్టింగ్, ఆ గిల్టీ ఫీలింగ్తో ఎందుకు ఉండిపోవడం ఎందుకు? నేను చేయలేకపోయాను, ఐ హ్యావ్ దట్ టాలెంట్ బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ, ఆ గిల్టీ ఫీలింగ్ ఎప్పుడూ ఉండకూడదు. వెన్ యూ హ్యావ్ దట్ ప్యాషన్ యూ హ్యావ్ టు టేక్ ఇట్, కీప్ ఆన్ థింకింగ్, డ్రీమ్ కమ్స్ ట్రూ. ఓకే, మీ ఫ్యామిలీలో ఇంకా ఎవరైనా కళాకారులు ఉన్నారా? డెఫినెట్లీ ఉన్నారండి. నా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ మా వదీనా గారు, షీఈ్ ఏ వీణా ఆర్టిస్ట్ అండి, వెరీ గుడ్ వీణా ఆర్టిస్ట్. విజయనగరం మ్యూజిక్ కాలేజ్లో చేసింది, నేర్చుకున్నారు వీణా. సో షీ ప్లేస్ వీణా వెరీ వెల్. ఈవెన్ ఐ హ్యావ్ ద ప్లాన్స్, నాకు ఆర్కెస్ట్రా టీమ్ ఉంటే నా డాన్స్కి తను వచ్చేసి వీణా చేయడం అనేది నాకు ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అనమాట. వీ హ్యావ్ దట్ కొలాబ్. సో షీ డెఫినెట్లీ ప్లేస్ వెరీ గుడ్. షీఈ్ ఎ వెరీ గుడ్ వీణా ఆర్టిస్ట్. ఈవెన్ తను పిల్లలు కూడా దే ఆర్ పియానో ఆర్టిస్ట్. తన అబ్బాయి వచ్చేసి పియానో, గిటార్ అన్నది చాలా బాగా చేస్తూ ఉంటారు వాళ్ళు. సో ఈవెన్ హీ గోస్ ఫర్ ద స్టేట్ లెవెల్ టెన్నిస్. దే ఆర్ ఆల్ వెరీ టాలెంటెడ్ అనమాట. సో వీ హ్యావ్ ఎ వెరీ వెల్ వర్స్డ్ టాలెంటెడ్ ఫ్యామిలీ. ఓకే, సో మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? లైక్ అకాడమీ వైజ్ అండ్ అలాగే మీ పెర్ఫార్మెన్సెస్ వైజ్ ఏం చేద్దాం అనుకుంటున్నారు ఫ్యూచర్లో? ఇది ఇలాగే కంటిన్యూ చేసి ఒక నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్ళడం అనేది నా కోరిక. ఇంకోటి ఏంటంటే మనకి చాలా మంచి ఫేమస్ టెంపుల్స్ ఉంది, సో అవన్నీ కవర్ చేయడం అనేది. మా స్టూడెంట్స్ ఉన్నారు, వన్స్ దే ఆర్ డన్ విత్ దేర్ అరంగేట్రం వాళ్ళని తీసుకెళ్ళి గుడిలో పర్ఫార్మెన్స్ ఇవ్వడం అన్నది నా కోరిక. నేను చెప్పాను తిల్లై నటరాజ టెంపుల్ చిదంబరం, సో దట్స్ అ వెరీ గ్రేట్ డిజైర్ ఫర్ మీ. అక్కడే వెళ్ళి ఒక పర్ఫార్మెన్స్ ఇవ్వడం అన్నది గాడ్స్ గ్రేస్. సో అది చేయడం అనేది నా కోరిక. ఐ హోప్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ దగ్గర కళ నేర్చుకోవాలంటే ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి? మేము ఇక్కడ డాన్స్ క్లాస్ వచ్చేసి శిల్పానగర్ నాగారం అండి. They can either call me to the number mentioned in the board, otherwise they can come directly also for any queries or clarifications. They can come directly and meet me, or they can call me to the number. అలాగే కూడా అప్రోచ్ అవ్వచ్చు. ఓకే, ఫైనల్ గా భరతనాట్యం నేర్చుకోవాలని అనుకుంటారు, బట్ చాలా మంది కొంచెం ఒక భయంతో వెనక్కి ఉంటూ ఉంటారు. లైక్ వాళ్ళకి ఏం చెప్తారు? అదే నేను చెప్పినట్టే, డోంట్ బి ఇన్ దట్ గిల్టీ ఫీలింగ్, కమ్ ఫార్వర్డ్, టేక్ ఏ స్మాల్ స్టెప్,
దెన్ యూ విల్ గెట్ టు నో వెదర్ యు ఆర్ ఏబుల్ టు డూ ఆర్ నాట్. అలాగే కూర్చుంటే మీకు ఏమీ రాదండి. లైఫ్లో ఏమైనా రావాలంటే ఒక స్టెప్ ముందుకు పెట్టాలి, ఒక అడుగు ముందు పెట్టాలి. ఒక అడుగు ముందు పెడితేనే తెలుస్తుంది అది సక్సెస్ అవుతుందా ఫెయిల్యూర్ అవుతుందా అని. సో కమ్ ఫార్వర్డ్, ట్రై యువర్ బెస్ట్, యూ విల్ గెట్ టు నో వెదర్ యు ఆర్ ఏబుల్ టు డూ ఆర్ నాట్, దెన్ యూ కెన్ డిసైడ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఇంకా చాలా చాలా షోస్ చేయాలి, అకాడమీ విస్తరించాలి అని వనిత టీవీ తరపు నుంచి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. భారతీయ సంస్కృతి సంప్రదాయంలో ఒక భాగమైనటువంటి భరతనాట్యాన్ని ముందుకు తీసుకువెళ్లడంలో తన వంతు కృషి చేస్తున్న రేవతి గారితో ఇప్పటిదాకా మనం మాట్లాడాము. వారి ఆశలు, వారి ఆశయాలు ఇంకా బాగా చక్కగా ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటోంది వనితా టీవీ. ఇది ఈనాటి మన నింగి నేల నాదే కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.